హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'చెలియా నిన్ను చేరా' ఎపిసోడ్ నెంబర్ 13. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. రాధిక మాటల్లో తమ కుటుంబం మీద ఉన్న ప్రేమ కంటే కోపం ఎక్కువగా ఉందని అర్థమైంది దశరథ రామయ్య గారికి. అది కాదమ్మా, అసలు ఏం జరిగిందో అని ఆయన చెప్పేలోగానే, ఒక్క మాట చెప్పండి తాతయ్య గారు. నా తండ్రి నానమ్మ చనిపోవటానికి కారణం మీ పెద్ద మనవడు కాదా? కాదు అని ఒక్క మాట చెప్పండి. ఇప్పుడే, ఈ క్షణమే మీ అందరి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. నేను చెప్పేది నిజం. మీ మనవడు చేసిన యాక్సిడెంట్ వల్లే నేను తండ్రి లేని దాన్నయ్యాను. మా అమ్మ బ్రతికుండగానే నరకం చూసింది అంది రాధిక. ఫ్రెండ్స్, ఇదే జయ చెప్పిన మాట అందరికీ. అప్పుడు చెప్పాను కదా ప్రీవియస్ ఎపిసోడ్లో, ఈ విషయం ఎవరి నోటి నుండి వింటే బాగుంటుందో అని రాధిక ద్వారా చెప్పించాలని ఆగాను, రివీల్ చేయకుండా. దశరథ రామయ్యతో సహా అందరూ మౌనంగా ఉంటే, చెప్పండి తాతయ్య గారు, నేనన్న మాటల్లో నిజం లేదా అని మళ్ళీ అడిగింది రాధిక. నువ్వు చెప్పింది నిజమే. జై పొరపాటున చేసిన యాక్సిడెంట్ వల్లే నీకు నీ తండ్రి దూరమయ్యాడు. కానీ జైకి నువ్వంటే చాలా ఇష్టం తల్లి. నీకోసం మా కుటుంబాన్ని కూడా ఓ క్షణంలో వదులుకునే పరిస్థితికి వచ్చాడు. వాడు చేసిన పొరపాటుకి బాధపడని రోజు లేదు వాడి జీవితంలో. ఆ రోజు నుండి నీకోసం మాత్రమే వాడు బ్రతుకున్నాడు. కేవలం నీకోసం మాత్రమే అన్నారు దశరథ రామయ్య బాధగా. అంటే తప్పు చేసి ఇప్పుడు నష్టపరిహారం కింద నన్ను పెళ్లి చేసుకొని ఏదో నా జీవితాన్ని ఉద్ధరించాలని అనుకున్నాడా మీ మనవడు? నిజంగా తను మా విషయంలో తప్పు చేశానని ఫీల్ అయితే ఎప్పుడో మా ముందుకు వచ్చేవాడు. తన తప్పుని ఒప్పుకొని మమ్మల్ని క్షమాపణ అడిగేవాడు. లేదా చేసిన నేరం ఒప్పుకొని దానికి తగ్గ శిక్ష అనుభవించేవాడు. కానీ మీ మనవడు అలా చేయలేదు. చేసిన నేరాన్ని బయట పెట్టకుండా తప్పించుకున్నాడు. ఇన్నాళ్ళు తన కుటుంబంతో సంతోషంగా హాయిగా బ్రతికాడు. ఇప్పుడు కూడా నిజం తనంతట తానుగా నాకు చెప్పలేదు అంది రాధిక. నీకు విషయం చెప్పాలని అనుకున్నాడు రాధిక, నా కొడుకు. కానీ మేమే వద్దని చెప్పాం. సమయం చూసుకుని చెప్పాలని అనుకున్నాం అంది పద్మ. ఓహో, మళ్ళీ ఇదో కొత్త డ్రామానా? నేను మీ ఇంట్లో ఉన్నప్పుడే ప్రేమ ప్రేమ అని నా వెంట పడ్డాడు. ఇప్పుడు ఏకంగా పెళ్లి చేసుకుంటానని మీ అందరినీ ఇక్కడికి పంపించాడు. నాకు కావాల్సింది ప్రేమ జాలి కాదు, జరిగిన నష్టానికి పరిహారము కాదు అంది రాధిక కోపంగా. ఆదిత్య అంతా వింటూ కొయ్యబారిపోయాడు. ఇన్నాళ్ళు నీలవేణి రాధికల సంతోషం ఎక్కడుందో అని, వాళ్ళని ఎలా అయినా హ్యాపీగా ఉండేలా చేయాలని అనుకున్నాడు. కానీ ఈరోజు రాధిక కన్నిటికీ కారణం జై అని తెలియగానే జై మీదే కాకుండా అక్కడున్న ఆ కుటుంబం మొత్తం మీద కోపం వచ్చేసింది ఆదిత్యకి. విజయేంద్ర ఏదో సర్ది చెప్పాలని చూసేలోగానే, ఇక చాలు, ఇక్కడితో ఆపండి. మా ఆంటీ జీవితంలో సంతోషం లేకుండా చేసిన మీతో ఇక మాట్లాడే పనిలేదు. మీ అంతటా మీరుగా ఇక్కడ నుండి వెళ్తే మర్యాదగా ఉంటుంది. లేకపోతే అని ఆదిత్య మాటలకి అడ్డుపడ్డాడు రాజారాం. ఆదిత్య అని గట్టిగా అరిచినట్టు. ఆ తర్వాత కట్ చేస్తే అక్కడ జై ఉన్న దగ్గర. అతని మాటలకి సరేనంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. 10 నిమిషాల్లో డాక్టర్ రావటం, సత్యకి చకచక ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగిపోతుంది. జై తన కళ్ళ ముందు జరిగేదంతా చూస్తూనే ఉన్నాడు. నందుని నమ్మించటానికి ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకున్నారు. కానీ ఈ అమ్మాయి అయినా నందుని ఇక్కడికి తీసుకురావటానికి ఇంతగా దెబ్బలు, అది చచ్చేంతలా కొట్టిన గాయాలు ఎలా భరించింది? అసలు ఎందుకు ఇలా అంతా జరుగుతుంది? అంత అయోమయంగా అనిపించింది జైకి. ఆ మనిషి జై వైపు చూసి, ముందు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నందు, నీతో చాలా పనుంది అంటూ తన వాళ్ళకి సైగ చేశాడు. నందు అని తను అనుకుంటున్న జైని తీసుకువెళ్ళమని. ఒక్క నిమిషం, అసలు నన్నెందుకు ఇక్కడికి వచ్చేలా చేశారు? ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకొని నేనెక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? కారణం ఏంటో చెప్తారా అడిగాడు జై, వీలైనంత నిదానంగా నెమ్మదిగా నందులానే. చెప్తాను, చెప్పకుండా ఉండను అని. ఎంతైనా నా ఇంటికి కాబోయే అల్లుడివి. నీకు మర్యాద ఇవ్వటం నా ధర్మం. నీకిక్కడ ఎలాంటి లోటు ఉండదు అన్నాడు ఆ మనిషి. అల్లుడా? నేనా? నీకేమైనా మతుందా? మతుండే మాట్లాడుతున్నావా అడిగాడు జై. తమ యజమానిని అలా జై అనేసరికి అతని మనుషులు, చూడు బాబు, నువ్వు ఇంటికి కావాల్సిన మనిషివి కాబట్టి ఇంత ఓపికగా ఉన్నాం. ఆయన ఫణిభూషణ్ గారు అని ఇంకా ఏదో చెప్పేలోగానే తన మనుషుల వైపు చూసి, ఏం మాట్లాడద్దు అని సైగ చేశాడు ఫణిభూషణ్. మతి ఉంది, మతి లేకుండా లేదు.
నేనసలు విషయం చెప్తా విను అని శృతి అంటూ పిలిచాడు ఫణిభూషణ్. వస్తున్నా నాన్న అంటూ బయటికి వినిపించింది ఒక అమ్మాయి గొంతు. తలెత్తి పైకి చూస్తే మెట్ల పైనుంచి దిగుతుంది ఓ అమ్మాయి. చూడ్డానికి చాలా అందంగా ఉంది. అందంతో పాటు పొగరు కూడా కనిపించింది ఆమె నడకలో జైకి. కానీ ఈ అమ్మాయికి నందుకి ఏంటి సంబంధం అనేదే జైకి అర్థం కాలేదు. ఫణిభూషణ్ దగ్గరికి శృతి రాగానే, చూడమ్మా, నీ కాబోయేవాడిని కళ్ళారా చూసుకో. నువ్వు కోరుకున్నవాడు నీ కళ్ళెదురుగానే ఉన్నాడు. నీకోసం మీ నాన్న ఏమైనా చేస్తాడని ఇప్పటికైనా అర్థమైందా? ఇకనైనా 4 ముద్దలు తిను తల్లి అని పని వాళ్ళ వైపు చూశాడు. డైనింగ్ టేబుల్ మీద అంతా సిద్ధంగా ఉందా అని అంటూ. ఫణిభూషణ్ మాట వినగానే చకచకా ఏర్పాటు చేశారు ఆ ఇంటి పనివాళ్ళు. ఇద్దరూ కూర్చొని రండి అల్లుడు గారు అంటూ జైని కూడా కూర్చోమని చెప్పాడు. నేనేం మీ ఇంటికి అతిథి మర్యాదల కోసం రాలేదు. మీరు చేసేవి చూస్తుంటే నాకు పిచ్చి పట్టిన వాళ్ళలా కనబడుతున్నారు. ఇలాంటి పిచ్చి వాళ్ళ దగ్గర నేనుండలేను. ఇక నేను వెళ్తాను అంటూ అడుగు బయటికి వేయబోయాడు జై. ఆగునందు, ఏదో పని మీద బయటికి వెళ్ళను నీ కుటుంబం క్షేమంగా ఇంటికి రావాలని నీకు లేదా అన్నాడు వెకిలిగా నవ్వుతూ ఫణిభూషణ్. అక్కడి నుండి లేచి అడుగు ముందుకు వేయబోయేవాడల్లా ఒక్క క్షణం ఆగిపోయాడు జై. అది చూసి నవ్వుకొని, నాకు తెలుసు నందు, నీ కుటుంబం అంటే నీకెంత ప్రేమో. మాకు కూడా నీ మీద ప్రేమ ఉంది. నీ మీదే కాదు, నీ కుటుంబం మీద కూడా ఉంది. ఎంతైనా వాళ్ళు కూడా మాకు కావాల్సిన వాళ్ళే కదా. నాకు కావాల్సింది నా కూతురు సంతోషం. నా కూతురు సంతోషం నువ్వే అని నాకు తెలిసింది. కాబట్టి నా కూతురు సంతోషం కోసం ఎవరి సంతోషాన్నైనా కాల రాసేయగలను అన్నాడు ఫణిభూషణ్ తన మాటల్లో కఠినత్వాన్ని చూపిస్తూ. అంటే అర్థమయ్యి కానట్టు మాట్లాడాడు జై. ఇందులో అర్థం కాకపోవటానికి ఏమీ లేదు. చక్కగా నా కూతుర్ని పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండిపో. సంతోషంగా చిలక గోరింకల్లాగా మీ ఇద్దరూ నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నేను సంతోషంగా ఉంటేనే అక్కడ మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. అది అర్థం చేసుకొని అన్నీ మర్చిపోయి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపో. మిగిలిన విషయాలు రేపొద్దున మాట్లాడుకుందాం. ఏం చేయాలో ఆలోచిద్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఫణిభూషణ్. తను తినటం కూడా పూర్తవటంతో శృతి కూడా వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ జైని చూసి లేని సిగ్గు తెచ్చుకొని నవ్వుతూ వెళ్ళింది. జై తన మొబైల్ తీసుకునేలోపు ఫణిభూషణ్ మనుషులు వచ్చేశారు. జై చేతిలోని మొబైల్ లాక్కొని, క్షమించండి బాబుగారు, పెద్దయ్య గారు చెప్పేశారు, మీరు ఇక్కడ నుండి బయట అడుగు పెట్టేది అంటే మా శృతమ్మని పెళ్లి చేసుకునే. అంతవరకు మీకు ఇక్కడ ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాం. కానీ మీకు బయట ప్రపంచానికి సంబంధం ఉండదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. జై చుట్టూ చూశాడు. చాలా పెద్దిల్లు, కానీ అడుగు బయట పెట్టడానికి వీలు లేకుండా మనుషులు కాపలాగా ఉన్నారు. వాళ్ళందరినీ కొట్టి బయటికి పోవాలని అనిపించింది జైకి. కానీ అంతకుముందు ఫణిభూషణ్ చెప్పిన మాటలు మళ్ళీ గుర్తొచ్చాయి జైకి. ఒక అడుగు బయట పెట్టాలని చూసినా మీ వాళ్ళు మిగలరు నందు అని అన్న మాటలే గుర్తుకొస్తుంటే, ఇప్పుడు కాదు, ఏదైనా ఆలోచించి తర్వాత నెక్స్ట్ స్టెప్ వేయాలి. అంతవరకు వీళ్ళకి లొంగినట్టు కామ్గా ఉండటమే మంచిది అని తన మనసులో అనుకొని అక్కడే కూర్చున్నాడు జై, తన చుట్టూ ఉన్న వాటిని గమనిస్తూ. అంతలోనే సత్య బయటికి వచ్చింది తన రూమ్ నుండి. నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి తనకి కావలసినవి పెట్టుకొని తింటూ ఉంది. సత్యాన్ని చూడగానే చాలా కోపం వచ్చింది జైకి. విసురుగా తన దగ్గరికి వెళ్ళాడు. అసలు నువ్వు ఆడపిల్లవేనా? కనీసం అసలు మనిషివేనా? మా నందు నీకేం అన్యాయం చేశాడని ఇలా ట్రాప్ చేశావు అన్నాడు జై. తింటున్న సత్య జై మాటలకి ఒకసారి తలెత్తి చూసింది. నేను విన్నది కరెక్టా కాదా అని అన్నట్టు. జై తొందరలో తనేమన్నాడో గుర్తు చేసుకొని వెంటనే, నీకేం అన్యాయం చేశానని నన్ను మా వాళ్ళని ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని అన్నాడు ఇంకోసారి గంభీరంగా. ఈ రోజుల్లో ఒక మనిషికి అన్యాయం చేస్తేనే అవతల వాడికి అన్యాయం చేస్తాడు, వాడిని బాధ పెడతాడు అని అనుకోవడం మన మూర్ఖత్వం అంది సత్య. అంటే ఏ తప్పు లేకుండానే నన్ను నా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నావా సత్య? అసలు నీ కారణంగానే కదా, నీ మీద జాలి చూపటం వల్లే కదా ఈరోజు నాకు ఈ పరిస్థితి అన్నాడు జై నందులాగానే మాట్లాడుతూ. నేను అడిగానా నిన్ను నాకు హెల్ప్ చేయమని, మీ ఇంటికి తీసుకువెళ్ళమని, నాకు సేవలు చేయమని, నన్ను బయటికి తీసుకురమ్మని? సరే చేశావు, ఏదో మానవత్వం అని అనుకున్నా. నన్ను కిడ్నాప్ చేస్తుంటే నా వెనకాల కళ్ళు మూసుకొని ఏమీ ఆలోచించకుండా ఎందుకు వచ్చావు? తప్పు నీది, నాది కాదు అంది విసురుగా సత్య. అంటే సాటి మనిషికి సహాయం చేయటం కూడా తప్పే అన్నమాట నీ దృష్టిలో. మొదటిసారి ఒక ఆడపిల్లకి సహాయం చేయబోయి
నా కుటుంబాన్ని నేనే చిక్కుల్లో పడేశాను అన్నాడు జై. ముందు కాస్త తిను. తినకపోతే ఆకలితో చేస్తావు. కనీసం మా నుండి తప్పించుకోవటానికైనా ఓపిక కావాలి కదా. అసలే కాబోయే పెళ్లి కొడుకువి. తినకుండా ఉంటే నీరసించిపోతావు. అసలే మా శృతి అందగత్తి. మా శృతి పక్కన నువ్వు కూడా అందంగా కనబడాలి కదా అంది సత్య. అసలు మనిషివే కాదు నువ్వు. ఇక్కడ మీరు అనుకున్నది ఏది జరగదు, జరగనివ్వను అని తన ఎదురుగా ఫుడ్ ప్లేట్లో పెట్టుకుంటూ అన్నాడు జై. ఆల్ ది బెస్ట్. నువ్వు కోరుకుందే జరగాలని మనసారా కోరుకుంటున్నాను అని తను తినటం పూర్తవటంతో తన రూమ్లోకి వెళ్ళిపోయింది సత్య. అసలు వీళ్ళు మనుషులేనా? ఎవరిష్ట ప్రకారం వాళ్ళు ఉంటున్నారు? అసలు ఏం జరిగింది? ఎవరిని అడిగి అసలు విషయం కనుక్కోవాలి అని తనలో తాను అనుకుంటూ భోజనం చేశాడు జై. తినకుండా ఆలోచిస్తూ కూర్చుంటే పరిష్కారం దొరకదు. ఇక్కడ నుండి బయటపడే మార్గం దొరికే వరకు ఓపికగా ఎదురు చూడాలి అని అనుకున్నాడు. అలాగే అక్కడ రాధిక వాళ్ళ ఇంటికి వెళ్ళిన తన వాళ్ళంతా అక్కడి నుంచి క్షేమంగా ఇంటికి వచ్చారా లేరా అని వాళ్ళ గురించి ఆలోచనలో ఉన్నాడు జై. ఆ తర్వాత కట్ చేస్తే అక్కడ రాజారాం ఇంట్లో. మీ అంతటా మీరుగా ఇక్కడి నుండి వెళ్తే మర్యాదగా ఉంటుంది, లేకపోతే అని ఆదిత్య మాటలకి అడ్డుపడ్డాడు రాజారాం. ఆదిత్య, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని గట్టిగా అరిచినట్టు. అర్థమవుతుంది తాతయ్య. విషయం తెలిసిన తర్వాత కూడా ఇన్నాళ్ళు ఆంటీ కన్నీళ్ళకి కారణమైన వాళ్ళని ఇంకా కూర్చోబెట్టి మాట్లాడుతుంటే నాకు చాలా కోపం వస్తుంది. ఇది మీరు చేయాల్సిన పని, కానీ నేను చేయాల్సి వస్తుంది అన్నాడు ఆదిత్య. ఆదిత్య, కొంచెం కంట్రోల్లో ఉండు. ముందు వెనక చూసుకొని మాట్లాడు అన్నాడు రాజారాం ఇంకాస్త గట్టిగా ఆదిత్యని కంట్రోల్ చేయాలి అన్నట్టు. ఆదిత్య మాటల్లో తప్పేముంది హీరో? ఎందుకు ఆదిని తప్పుపడుతున్నావు? నిజంగా మా అమ్మ బాధకి కారణం వీళ్ళు కాదా? ఆది అడగటంలో తప్పే ఉంది. అసలు నేను అడగాల్సినవి తను అడుగుతున్నాడు అంది రాధిక ఇంకాస్త మొండిగా. రాధిక, ఏదైనా ఉంటే నిదానంగా మాట్లాడాలి, అంతేకాని చిన్న పెద్ద తేడా లేకుండా మర్యాద లేకుండా మాట్లాడకూడదు. అది తప్పు. నీకు తెలీదా? కోపంలో అన్నీ మర్చిపోతున్నావు. నువ్వెప్పుడైనా ఇలా మాట్లాడావా? అది నీ ఎదురుగా ఉన్న పెద్దవాళ్ళని, వారి వయసుని చూసి కూడా గౌరవం ఇవ్వకుండా అన్నాడు రాజారాం కూడా కఠినంగా. తప్పు చేసిన వాళ్ళని వదిలేసి మమ్మల్ని ఎందుకు అంటున్నావు తాతయ్య నువ్వు అన్నాడు ఆదిత్య ఏమాత్రం తగ్గకుండా. ఆది, నీకు ఇంతకుముందే ఒకసారి చెప్పాను. ఇంకోసారి ఈ విషయంలో కలగజేసుకోకు. ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా నువ్వు రాధిక ఆవేశపడుతున్నారు. మీ ఆవేశంలో అర్థం లేదు అన్నాడు రాజారాం. ఇంకా ఏం తెలుసుకోవాలి తాతయ్య? అంకుల్ చనిపోవటానికి కారణం వీళ్ళ మనవడే అని తెలుస్తుంది కదా. ఆ విషయం వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కదా. ఇంకా ఇంకా ఇందులో తెలుసుకోవటానికి ఏముంది అన్నాడు ఆదిత్య. తెలుసుకోవాలి, మీరు పూర్తిగా తెలుసుకోవాలి. రాధిక ముందు ఒక విషయం చెప్పు నాకు. ఇన్ని రోజులు నీకు తెలియని విషయం ఈరోజు నీకు ఎలా తెలిసింది? ముందు అది చెప్పు అన్నాడు రాజారాం. నేను చెప్పను తాతయ్య, నాకెలా తెలిసిందని. అయినా నాకెవరు చెప్తే ఏం? విషయం అయితే తెలిసింది కదా. తెలిసిన విషయం తప్పు కాదు కదా, నిప్పు లాంటి నిజం కాదా అంది రాధిక. అప్పటి వరకు మౌనంగా ఉన్న నీలవేణి రాధిక వైపు చూసి, తాతయ్యకే ఎదురు చెప్పేంత పెద్దదానివయ్యావా రాధిక నువ్వు? నోరు మూసుకుని ముందు తాతయ్య అడిగిన దానికి జవాబు చెప్పు అంది నీలవేణి కఠినంగా. అమ్మా, మనకింత అన్యాయం చేసిన వాళ్ళకి కళ్ళెదురుగా పెట్టుకుని మనలో మనకి ఈ ప్రశ్నలు జవాబులేంటమ్మా అంది రాధిక అసహనంగా. ముందు నేను చెప్పింది చేయి రాధిక. అసలు నీకు ఈ విషయం ఎవరు చెప్పారు అడిగింది నీలవేణి ఇంకాస్త గట్టిగా. అది కాదమ్మా, నేను చెప్పేది కూడా విను. విషయం ఎవరు చెప్తే ఏంటి? ఇక్కడ పరిస్థితి నీకు అసలు అర్థమవుతుందా అడిగింది రాధిక. అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది. నీకంటే ముందే ఈ విషయం నాకు తెలుసు. నాకే కాదు, అంకుల్కి ఆంటీకి కూడా తెలుసు అంది నీలవేణి నిదానంగా రాజారాం తులసిలని చూసి. నీలవేణి నాకు నిజం తెలుసు అని అనగానే షాక్ అయింది రాధిక. ఆదిత్య కూడా అలానే ఫ్రీజ్ అయిపోయాడు. జై కుటుంబం మొత్తం అప్పటి వరకు రాధిక మాటల్లో కోపాన్ని భరించటానికి సిద్ధంగా ఉన్నా నీలవేణి తనకి తెలుసు అని అంటే ఆ క్షణం అందరూ షాక్తో బిగుసుకుపోయారు. ఏ మాట చెప్పటానికి తాము సతమతమవుతున్నామో ఆ మాటే నీలవేణికి తెలిసింది అనంటే. అమ్మా నీలవేణి అని జానకి నీలవేణి దగ్గరికి వచ్చి ఆమెకి ఓదార్పివ్వాలని అనుకుంది. నన్ను మాట్లాడనివ్వండి. అయినా ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు చర్చ అనవసరం అని రాధిక వైపు చూసి, నేను మనస్ఫూర్తిగా జైని క్షమించగలను. తనని నీతో సమానంగా చూడగలను. జైని నా అల్లుడిగా చేసుకోవటానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. నువ్వు కూడా జైని ప్రేమించావని నాకు తెలుసు రాధిక. ఇంకేం ఆలోచించకుండా ఈ పెళ్లి చేసుకో అని రాధికకి చెప్పి దశరథ రామయ్య కుటుంబం వైపు చూసి, దయచేసి అందరూ కూర్చోండి. మా ఆదిత్య రాధిక వల్ల
మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే క్షమించండి. చిన్నపిల్లలు ఆవేశంలో మాట్లాడారు. పెద్ద మనసు చేసుకొని వాళ్ళని క్షమించండి అంది నీలవేణి. నీలవేణి మాటలు ఇటు దశరథ రామయ్య కుటుంబానికి, అటు రాధిక ఆదిత్యలకి అయోమయంగా అనిపించాయి. తన భర్త చావుకి కారణం జై అని తెలిసినా ఇంత నెమ్మదిగా నీలవేణి మాట్లాడటం అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. అమ్మా నీలవేణి, అసలు విషయం మీకు చెప్పాలని జై చాలా ప్రయత్నం చేశాడు. కానీ మేమే సమయం చూసి చెప్పాలని జైని చెప్పనివ్వలేదు. కానీ ఏం జరిగినా మా వల్ల నీకు మాత్రం చాలా అన్యాయం జరిగింది. అందుకు ముందు నా మనవడి తరపున నేను క్షమాపణలు కోరుతున్నాను. మమ్మల్ని క్షమించమ్మా అన్నాడు దశరథ రామయ్య నీలవేణిని చూస్తూ. నీలవేణి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే, మా తలరాత అలా ఉంటే మీరు మాత్రం ఏం చేస్తారులేండి. అయినా ఇప్పుడు ఇదంతా అనవసరం. మా అమ్మాయిని మీ ఇంటి కోడలిగా చేయటానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. పంతులు గారితో మాట్లాడి మంచి ముహూర్తం చూసి చెప్పండి మాకు చాలు అంది నీలవేణి. నీలవేణి మాటలకి అసహనంతో అమ్మా అంటూ గట్టిగానే అంది రాధిక. రాధిక, నువ్వు మాట్లాడకు. నీ పెళ్లి విషయంలో నిర్ణయం నీకెంతుందో నాకు కూడా అంతే ఉంది. జైని నువ్వు ప్రేమించావు కనుక ఏం మాట్లాడకుండా నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. అనవసరంగా ఎప్పుడూ జరిగిన దానికి ఇప్పుడు రాద్ధాంతం చేసి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోకు. అయినా ఇప్పుడు ఇదంతా అనవసరం అంది నీలవేణి. అవసరం, ఇప్పుడే అవసరం. అయినా ఏంటమ్మా నువ్వు? నాన్న చనిపోయింది ఆ జయ వల్ల అని తెలిసినా కూడా అతన్నే పెళ్లి చేసుకోమనేలా చెప్తున్నావు నువ్వు? సరే, ఒకప్పుడు నిజంగానే నేను జైని ప్రేమించాను. కానీ నాన్న చనిపోవటానికి కారణం జై అని తెలిసిన తర్వాత అతన్ని పెళ్లి చేసుకోగలనా? మనస్ఫూర్తిగా తనని నా భర్తగా యాక్సెప్ట్ చేయగలనా? అతనితో సంతోషంగా ఉండగలనా? నా తండ్రి దూరం అవ్వటానికి కారణం అతనే అని గుర్తొచ్చినప్పుడల్లా అతన్ని చంపేయాలన్నంత కోపం వస్తుంది నాకు అంది రాధిక. రాధిక, ఏంటి ఆ మాటలు అంది తులసి ఈసారి. అవును తులసి, నా మనసులో ఉన్న మాటలే చెప్తున్నాను. ఎవరైనా నా స్థానంలో ఉంటే అర్థమవుతుంది నా బాధ ఏంటో అంది రాధిక. తులసి రాధికకేదో సర్ది చెప్పబోతుంటే మధ్యలో జానకి మాట్లాడుతూ, రాధిక అన్న దాంట్లో ఏమాత్రం తప్పులేదమ్మా. తన స్థానంలో ఎవ్వరున్నా అలానే మాట్లాడతారు. కానీ ఒక చిన్న పొరపాటు వల్ల ఇలా జరిగింది. కావాలని మా జై అలా చేయలేదు. ఎవరైనా ఒక మనిషిని ఎందుకు చంపుతారు? అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ ఇలా మనమంతా బాధపడటానికి కారణమైంది అనంది. సుజాత, పద్మ, విజయేంద్ర, రాజేంద్ర బాధగా నిలబడ్డారు. ఏనాడు తమ కుటుంబం ఎవరికీ సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఉంది ఇన్ని సంవత్సరాలుగా. కానీ మొదటిసారిగా ఇద్దరు ఆడవాళ్ల ముందు నిలబడి క్షమాపణ చెప్పుకున్నా కూడా వ్యతిరేకత ఎదురవటంతో చాలా బాధపడ్డారు. మరీ ముఖ్యంగా రాజేంద్ర లోపల కుమిలిపోయాడు. నా కోసం ఇంత దూరం వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇప్పటికీ మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. ఆ గౌరవంతోనే ఇంతసేపు మీతో మాట్లాడాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంది రాధిక దశరథ రామయ్య కుటుంబాన్ని చూస్తూ చేతులు జోడించి. రాధిక, నిన్ను మాట్లాడొద్దని ఇంతకు ముందే ఒకసారి చెప్పాను. అయినా ఏంటిప్పుడు ఇంత జరిగిందని అంటున్నావు? నా ప్రాణమైన భర్తను పోగొట్టుకున్న నేనే వాళ్ళని క్షమించగలిగాను. నువ్వెందుకు చేయలేకపోతున్నావు ఆ పని అంటూ కోపంగా అంది నీలవేణి. నేను మా నాన్నని మర్చిపోలేదమ్మా నీలాగా అంది రాధిక ఆవేశంగా. రాధిక మాటలతో మనసు చివుక్కుమంది నీలవేణికి. వెంటనే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీలవేణి కళ్ళల్లో నీళ్ళని చూడగానే రాజారాంకి చాలా కోపం వచ్చేసింది. మొదటిసారి రాధిక మీద కోపంగా, నువ్వు చాలా పెద్దదానివయ్యావు రాధిక. మీ అమ్మ మనసుని బాధ పెట్టేంతగా. సరే, ఒక మాట చెప్తాను విను. విషయం నీకు తెలిసింది నిన్ననే, కానీ మాకు ఈ విషయం తెలిసి చాలా సంవత్సరాలైంది. ఎవరు చెప్పారో తెలుసా అన్నాడు రాజారాం ఆవేశంగా. రాధిక, ఆదిత్య, దశరథ రామయ్య కుటుంబం మొత్తం రాజారాం వైపు చూసింది. నందు ఫోన్ కంటిన్యూగా మోగటంతో కాల్ అటెండ్ చేశాడు నందు. ఏంటి, సత్య కనబడటం లేదా? ఏమైంది? ఎంతసేపు అయింది? నువ్వేం చేస్తున్నావు అంటూ గాబరాగా మాట్లాడాడు నందు. నందు మాటల్లో కంగారుకి అందరూ అతని వైపే చూశారు. ఏమైంది నందు? సంధ్య ఎక్కడికి వెళ్ళింది అడిగాడు విజయేంద్ర. సత్యనెవరో కిడ్నాప్ చేశారట నాన్న. బహుశా ఆ రోజు సత్య వెంటపడిన వాళ్ళ అయ్యే ఉంటారు అన్నాడు నందు. జై ఏమయ్యాడు? వాడికేం కాలేదు కదా కంగారుగా అడిగింది పద్మ. లేదు పిన్ని, జై సత్య వెనకే వెళ్ళాడంట. ఇంతవరకు ఎలాంటి ఆచూకీ తెలియలేదు. వాసు కూడా వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నాడు. నేను అర్జెంటుగా వెళ్ళాలి, వాళ్ళకేమీ కాకూడదు అన్నాడు నందు బాధగా. కంగారు పడకు నందు, జై వెళ్ళాడు కదా, ఏదో ఒకటి చేస్తాడు అన్నాడు విజయేంద్ర. ముందు జైకి ఫోన్ చేయి నందు. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో నాకు భయంగా ఉంది. ఆల్మోస్ట్ ఏడుపు గొంతులోకి వస్తుంటే కంట్రోల్ చేసుకుంటూ అడిగింది పద్మ.
చేస్తున్నా పిన్ని, కానీ కాల్ కనెక్ట్ అవ్వటం లేదు అని చెప్తూనే మళ్ళీ మళ్ళీ ట్రై చేశాడు నందు. ఏంటో ఎవరో తెలియని అమ్మాయి కోసం మనవాడు చిక్కుల్లో పడేలా ఉన్నాడు. జైకి ఏమైనా జరిగితే నేను బ్రతకలేను అని రాజేంద్ర వైపు చూస్తూ అంది పద్మ. అబ్బా, ఇప్పుడేమైందని ఇంత కంగారు పడుతున్నావు పద్మ? సత్య కోసం జై వెళ్ళాడు. ఫోన్ కనెక్ట్ కావటం లేదు. అంత మాత్రానికే ఏదో జరుగుతుందని నువ్వు భయపడుతూ అందరినీ భయపెట్టకు అన్నాడు రాజేంద్ర. అక్కడ జరిగేది పూర్తిగా తెలియకపోయినా జై సత్య అనే అమ్మాయి కోసం వెళ్ళాడు అని అర్థమైంది రాధికకి. సత్య ఎవరు? సత్య కోసం వెళ్తే జైకి ఏదన్నా సమస్య? అయినా ఎవరో తెలియని మనిషి కోసం జై రిస్క్ తీసుకోవటం ఏంటి అని తనలో తాను అనుకుంది రాధిక. మధ్యలో కల్పించుకొని మాట్లాడుతున్నందుకు క్షమించండి. మీకు అభ్యంతరం లేకపోతే సమస్య ఏంటో చెప్పండి. అందరి కంగారు చూసి అడిగింది నీలవేణి. అది కాదమ్మా, అసలేం జరిగిందంటే ఓ రోజు అని నందు సత్యని తీసుకురావటం దగ్గర నుండి ఈరోజు జై సత్యని టెస్ట్లను తీసుకుని వెళ్ళటం వరకు అంతా చెప్పింది జానకి. అయ్యో, ఆ అమ్మాయికి ఏదో పెద్ద సమస్య ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఆడపిల్ల అని కూడా చూడకుండా ఇంత ఘోరానికి సిద్ధపడ్డారనంటే వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులే. భగవంతుడా, జై క్షేమంగా తిరిగొచ్చేలా దయ చూపించు అని నీలవేణి ఎదురుగా ఉన్న భగవంతుని ఫోటోని చూస్తూ అంది. అమ్మా నీలా, కంగారు పడకు. జైకి ఏమీ కాదు. తన పని పూర్తి చేసుకుని వస్తాడు. మనం కూడా మన ప్రయత్నం చేద్దాం అని నీలవేణికి చెప్పి దశరథ రామయ్య వైపు చూసి, ఇప్పుడు మనం అనుకున్న కార్యక్రమానికి ఇలా అవాంతరం ఎదురైంది. కానీ నా మనవరాలే మీ ఇంటి కోడలు. ఇప్పుడు మీకు కూడా జై క్షేమం ముఖ్యం. మనసులో కంగారుంచుకొని ఈ శుభకార్యం చేయాలంటే మీ పరిస్థితిని మేము అర్థం చేసుకోగలం. అంతా మంచి జరుగుతుంది అని స్థిరంగా చెప్పాడు రాజారాం. రాజారాం అలా మాటిస్తుంటే బొమ్మలా నిలబడింది రాధిక. నీలవేణి తులసి కూడా మా మాట ఇదే అనటంతో ఆదిత్యకైతే తన తాతయ్య మీద మొదటిసారి కోపం వచ్చింది. ఎందుకింత మొండిగా చేస్తున్నాడు అని. నీలవేణిని చూస్తుంటే కూడా అలానే అనిపించింది. ఒక పక్క రాధిక ఇష్టం లేదు అని సూటిగా చెప్పినా ఇంకా వాళ్ళతో సంబంధం ఎందుకు కోరుకుంటున్నారు అని. కానీ ఏం అనలేక మౌనంగా ఉన్నాడు. చాలా సంతోషం రాజారాం గారు. మా మనసులో కంగారు అర్థం చేసుకున్నందుకు. వీలైనంత త్వరగా మళ్ళీ మీ ముందుకు వస్తాం. పద్ధతి ప్రకారం మీ మనవరాల్ని మా ఇంటి కోడలిగా చేసుకుంటాం అని చెప్పి అక్క నుండి వెళ్ళబోయారు దశరథ రామయ్య కుటుంబం. ఆ పెళ్లి కోసమే అయితే మళ్ళీ మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. నాకు ఇష్టం లేని పెళ్లి మీరు చేయాలని చూస్తే నేను ప్రాణాలతో ఉండను. నా తండ్రిని నాకు కాకుండా చేసిన వాడితో జీవితాన్ని పంచుకోవటం కంటే అసలు జీవితమే లేకుండా చేసుకోవటం ఉత్తమం అని సీరియస్గా చెప్పి అక్క నుండి వెళ్ళిపోయింది రాధిక. రాధిక మాటలు అందరి కాళ్ళకి బంధనం వేశాయి. ఏం చేయాలో ఎవరికీ అర్థం కాలేదు. వాళ్ళంతా అలా బయటికి వెళ్ళటమే ఆలస్యం. తాతయ్య, నువ్వు చేసేదేం బాలేదు. రాధిక ఇష్టం లేదని మొత్తుకున్నా కూడా మీరింకా వాళ్ళతో సంబంధం గురించి మాట్లాడుతున్నారు అన్నాడు ఆదిత్య అసహనంగా. అవును హీరో, అమ్మ నువ్వు చేసేది నాకు నచ్చటం లేదు. నేను వాళ్ళకి ఇక్కడికి రమ్మంది ఇష్టంతో కాదు, మర్యాదలు చేయటానికి, అంతకన్నా కాదు. అమ్మకి వాళ్ళెవరో చూపించటానికి అంది రాధిక మళ్ళీ ఆదిత్య మాటలు విని బయటకొచ్చి. మొదటిసారి నేను నీలో ఇంకో రాధికను చూస్తున్నానమ్మా. నాకు తెలిసిన రాధిక ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. అందుకే నువ్వు చేసే పనులకి కోపం వస్తున్నా కూడా చాలా కంట్రోల్గా ఉన్నాను. పరిస్థితులని పూర్తిగా అర్థం చేసుకోకుండా ఒక మనిషిని ద్వేషించటం చాలా తప్పు రాధిక అన్నాడు రాజారాం. పరిస్థితులని పూర్తిగా అర్థం చేసుకున్నది నేను కాదు, నువ్వు హీరో. నాన్న మాకు దూరం కావటానికి అని రాధిక ఇంకా ఏదో అనేంతలోనే, చాలు రాధిక, ఒకే విధంగా చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పకు. మీ అమ్మాయి జైని క్షమించగలుగుతుంది, నువ్వెందుకు క్షమించలేకపోతున్నావో మరి. నువ్వు ప్రేమించిన వాడిని అర్థం చేసుకుంది ఇంతేనా అన్నాడు రాజారాం. మీరెన్ని చెప్పినా నా మనసు జైని యాక్సెప్ట్ చేయలేకపోతుంది హీరో. నిజంగా జై మీద నాకు చాలా కోపం వస్తుంది. నాకే కనుక చూపులతో కాల్చేసే శక్తి ఉంటే క్షణమే జైని బూడిద చేస్తాను అంది కోపంగా రాధిక. రాధిక మాటలతో అసహనం పెరిగిపోయింది రాజారాంకి. వెంటనే, ఎవరిని చూసి నువ్వు చంపేంత కోపం పెంచుకున్నావో ఆ మనిషి జై. ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరిగినట్టు మాకు చెప్పి క్షమాపణ కోరాడు. అతను నీకు కూడా విషయం చెప్పి మనసారా నువ్వు క్షమించిన తర్వాతే నీ మెడలో 3 ముళ్ళు వేయాలని అనుకున్నాడు. కానీ మేమే ఇప్పుడు చెప్పొద్దన్నాం అన్నాడు రాజారాం. మళ్ళీ రాజారామే మాట్లాడుతూ, మీ నాన్న చనిపోయినప్పుడు నీ వయసు ఎంత? 14 ఏళ్ళు. జై వయసు ఎంత? 16 ఏళ్ళు. తెలియనితనం, పొరపాటున యాక్సిడెంట్ చేశాడు. కారు బ్రేక్ ఫెయిల్ అవ్వటం వల్ల యాక్సిడెంట్ జరిగింది. దానికి తగ్గ శిక్ష కూడా అనుభవించాడు తెలుసా నీకు అన్నాడు రాజారాం. శిక్షనా అంటూ ఆదిత్య
రాధిక రాజారాం వైపు చూశారు అయోమయంగా. తప్పు చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పి జైల్లో కూర్చోబెడితే మాత్రమే శిక్ష కాదమ్మా. మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా. అది చేసిన పొరపాటుని ప్రతి క్షణం గుర్తు చేస్తూ ఒక మనిషిని ప్రతి క్షణం చిత్రవద చేస్తుంది. అది అది కూడా ఒక శిక్ష. భయంకరమైన శిక్షే. మీ నాన్న చనిపోయిన దగ్గర నుండి అనుక్షణం నీ నీడలా ఉన్నాడు జై. ఆ వయసులో నీకు ఒక తండ్రి అవసరం ఎంత ఉంటుందో, ఎలా ఉంటుందో, ఎంతగా బాధ్యత ఉంటుందో అంత బాధ్యతగా ఉన్నాడు. అనుక్షణం నీ నీడలా ఉన్నాడు. ఆ రోజు నుండి నిన్నటి వరకు అని జై తనకి పరిచయమైన క్షణాన్ని గుర్తు చేసుకున్నాడు రాజారాం. ఫ్రెండ్స్, అసలేం జరిగిందో నేను చెప్తానున్న వర్షన్లో. రామకృష్ణ, సరోజమ్మ యాక్సిడెంట్లో అక్కడికక్కడే చనిపోయారు అని వాళ్ళని చేర్చిన హాస్పిటల్లో డాక్టర్స్ చెప్పారు. విషయం తెలిసిన నీలవేణి స్పృహ తప్పి పడిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు రాజారాం. నీలవేణికి స్పృహ వస్తే తనని కంట్రోల్ చేయటం ఎలా అని బాధపడుతూ ఉన్నాడు. డాక్టర్స్ వచ్చి పోస్ట్ మార్టం అవ్వగానే బాడీ కలెక్ట్ చేసుకోమని చెప్తుంటే దిగులుగా అలాగే అక్కడే కూర్చున్నాడు రాజారాం. అప్పుడొచ్చాడు ఒక అబ్బాయి. నిండా 16 ఏళ్ళుంటాయేమో. రావటం రాజారాం కాళ్ళ మీద పడి ఏడుస్తూ అన్నాడు, నన్ను క్షమించండి తాతయ్య గారు, నా వల్లే మీ వాళ్ళకి యాక్సిడెంట్ జరిగింది అని. ఆ మాట వినగానే రాజారాం పట్టలేనంత కోపంతో ఊగిపోయాడు. ఒక్క క్షణం నీలవేణి రాధిక గుర్తుకు రాగానే ఆ బాధతో ఆ అబ్బాయి చెంప చెల్లుమనిపించాడు ఆవేశంతో. తను చేసిన పనికి ఈ మాత్రం శిక్ష లేకుండా ఉండదని ముందే ఊహించిన అబ్బాయి కదలకుండా అక్కడే నిలబడ్డాడు బాధగా. నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవించడానికి మీ ముందుకొచ్చాను అని చెప్పి అక్కడే నిలబడ్డాడు ఆ అబ్బాయి. ముందిక్కడి నుండి వెళ్ళిపో, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. నీ వల్ల ఒక అందమైన కుటుంబం ముక్కలైపోయింది. నువ్వు చేసిన పని వల్ల ఒక బిడ్డ తండ్రి లేనిదైంది. నా బిడ్డ భర్త లేకుండా బ్రతకాల్సి వస్తుంది. అసలు ఈ విషయం తను తట్టుకుంటుందో లేదో, అసలు అది బ్రతుకుతుందో లేదో అని నీలవేణి గురించి అనుకుంటూ కోపంగా అన్నాడు రాజారాం. రాజారాం ఎంత కోపంగా తిట్టినా, ఒక దెబ్బ వేసినా కూడా కదలకుండా అక్కడే నిలబడ్డాడు ఆ అబ్బాయి. ఎంతసేపటికి కూడా అడుగు పక్కకి వేయకుండా అలాగే నించున్న ఆ అబ్బాయిని కాసేపటి తర్వాత పరీక్షగా చూశాడు రాజారాం. ఒంటి నిండా గాయాలతో అలానే నిలబడ్డాడు. ఎప్పుడైతే ఆ అబ్బాయి ఒంటి మీద గాయాలు చూశాడో రాజారాం మనసు కరిగిపోయింది. ఇన్ని దెబ్బలు తగిలితే డాక్టర్ దగ్గరికి పోకుండా ఇక్కడే ఎందుకున్నావురా నువ్వు అంటూ అడిగాడు రాజారాం. తప్పు చేశాను కదా తాతయ్య గారు, అందుకే మీ ముందుకొచ్చాను. మీ బాధకి కారణం నేనే. నాకు శిక్ష వేయండి. నేను చేసిన తప్పుకి నన్ను చంపినా కూడా నాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ విషయం మాత్రం మా వాళ్ళకి తెలియనివ్వకండి ప్లీజ్ అంటూ రాజారాం కాళ్ళ మీద పడ్డాడు ఆ అబ్బాయి. పసితనం పోని ఆ మొహం చూస్తే రాజారాం మనసుకి బాధగా అనిపించింది. నీ పేరేంటి అడిగాడు రాజారాం. జై నా పేరు. నేను కావాలని చేయలేదండి. కారు బ్రేక్ ఫెయిల్ అయింది. అనుకోకుండా టర్నింగ్లో మీ వాళ్ళున్న వెహికల్ ఎదురొచ్చేసరికి కంట్రోల్ చేయలేకపోయాను. నిజంగా నేను కావాలని ఏదీ చేయలేదు. నన్ను క్షమించండి అంటూ రాజారాంని చుట్టుకొని ఏడ్చాడు జై. అంతలో అక్కడికి పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చాడు. బహుశా యాక్సిడెంట్ కేసు కాబట్టి ముందు నుంచి అక్కడున్నా ఇప్పుడు జై వచ్చి తన ముందు నిలబడి మాట్లాడేదంతా విన్నాడేమోనని సందేహం కలిగింది రాజారాంకి. రాజారాం దగ్గరకు వచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్, మీ వాళ్ళకి జరిగిన యాక్సిడెంట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాము అని మా స్టేషన్కి ఎవరో కాల్ చేశారంట సార్. మా వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఇక్కడే ఉన్నాను కదా, అందుకే మీ దగ్గరకు వచ్చాను. ఎవరో యాక్సిడెంట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వస్తున్నారంట. వివరాలు తీసుకుందామని అన్నాడు పోలీస్ ఆఫీసర్. రాజారాం ఏదో చెప్పేలోగానే నేనేనండి మీకు ఫోన్ చేసింది అన్నాడు జై. నువ్వా బాబు? ఏం తెలుసు బాబు నీకు యాక్సిడెంట్ గురించి అడిగాడు పోలీస్ ఆఫీసర్. అది ఆ యాక్సిడెంట్ చేసింది అని జై మాట పూర్తి కాకముందే రాజారాం మధ్యలో కల్పించుకొని, చేసిందెవరో వీడికి తెలియదండి, కానీ యాక్సిడెంట్లో తన వాళ్ళు చనిపోయేసరికి దిగులు పెట్టేసుకొని ఏం చేయాలో అర్థం కాక మీకేమన్నా ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉందని మీకు కాల్ చేయాలనుకున్నాడు. కానీ పొరపాటున తనకి తెలుసు అని అన్నాడు కంగారులో. చూశారు కదా వీడికి కూడా ఎన్ని దెబ్బలు తగిలాయో అన్నాడు రాజారాం జైని చూపిస్తూ. అదేంటి, స్పాట్లో ఉన్నది వాళ్ళిద్దరే కదా, మరి ఈ అబ్బాయి కూడా గాయాలు ఎలా అయ్యాయి అడిగాడు పోలీస్ ఆఫీసర్. మా వాళ్ళకి ఇలా అయిందని తెలిసి కంగారులో వస్తుంటే వీడు కూడా బైక్ మీద నుండి కింద పడ్డాడు. అందుకే ఈ గాయాలు. ట్రీట్మెంట్ కూడా తీసుకోకుండా ఇలానే ఉన్నాడు. చెప్పినా వినటం లేదు అన్నాడు రాజారాం. రాజారాం తననెందుకు సేవ్ చేయాలని అనుకున్నాడో అర్థం కాలేదు జైకి. ఇంకేం మాట్లాడకుండా మౌనంగా ఉండమని రాజారాం సైకిల్ అర్థమయ్యి సైలెంట్గా ఉన్నాడు జై. ఆ కారు నెంబర్ అదేనండి, మీ వాళ్ళకి
యాక్సిడెంట్ చేసిన కారు నెంబర్ ట్రేస్ అవుట్ చేస్తున్నాము. ఇంకా డీటెయిల్స్ తెలియలేదు. వీళ్ళనెంత తొందరగా తెలుసుకొని వాళ్ళని అరెస్ట్ చేస్తాం చెప్పాడు పోలీస్ ఆఫీసర్. సరేనండి అని రాజారాం అనగానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పోలీస్ ఆఫీసర్. అదేంటి తాతయ్య గారు, నేను యాక్సిడెంట్ చేసింది నేనే అని చెప్పటానికి ఇన్స్పెక్టర్ గారిని ఇక్కడికి రమ్మన్నాను. కానీ మీరు నన్ను నిజం చెప్పకుండా ఎందుకు ఆపారు అన్నాడు జై అర్థం కాక. తప్పు చేసి పారిపోకుండా తిరిగి మా కళ్ళ ముందుకొచ్చావు కదరా, అక్కడే నువ్వేంటో నాకు అర్థమవుతుంది. నువ్వు కావాలని చేయలేదని అర్థమవుతుంది. చిన్నవాడివి, ఇంకా ఎంతో భవిష్యత్తున్నవాడివి. పోయిన మా వాళ్ళు ఎలాగో తిరిగిరారు. నీ భవిష్యత్తును నాశనం చేయటం నాకిష్టం లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి, వెళ్ళిపో. నేను ఆ ఇన్స్పెక్టర్తో మాట్లాడి కేసు క్లోజ్ చేయిస్తాను అన్నాడు రాజారాం. అది కాదు తాతయ్య గారు అని జై ఇంకా ఏదో చెప్పేలోగానే, వెళ్ళమన్నాను కదరా, వెళ్ళిపో. నా మనసు మారకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకోసారి ఎప్పుడు నా కళ్ళకి కనిపించకు. ఎందుకంటే నా బిడ్డ భవిష్యత్తు నాశనం అయింది నీ వల్లే అని మళ్ళీ నాకు గుర్తుకొస్తే ఈ రోజు ఉన్నట్టు నేను ఆ రోజు ఉండకపోవచ్చు. అందుకే నా కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపో అన్నాడు రాజారాం. వెళ్ళను తాతయ్య గారు, నేను వెళ్ళను. చేసిన తప్పుకి శిక్ష ఖచ్చితంగా అనుభవించి తీరుతాను అని అక్కడే పట్టుదలగా నిలబడ్డాడు జై. అంతలోనే తులసి రాధికని తీసుకుని హాస్పిటల్ దగ్గరికి రావటం చూశాడు రాజారాం. వెంటనే జై మాటలని పట్టించుకోకుండా తులసి దగ్గరికి వెళ్ళాడు రాజారాం. రాజారాంని చూడగానే తులసి రాధిక ఇద్దరూ అతన్ని చుట్టుకొని గట్టిగా ఏడ్చారు. వాళ్ళని ఎలా ఓదార్చాలో కూడా అర్థం కాలేదు రాజారాంకి. ఏమండి, నీలా పరిస్థితి అంటూ బాధగా అడిగింది తులసి. బాగా షాక్కి గురైంది కదా, స్పృహలో లేదు. ట్రీట్మెంట్ జరుగుతుంది. తనకి మెలకువ వస్తే రామకృష్ణ గురించి అడిగి మళ్ళీ స్పృహ తప్పిపోతుంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు అన్నాడు రాజారాం బాధగా. చాలా భయంగా ఉందండి, నీలా ఏమైపోతుందో అని. నాకు అసలు కాళ్ళు చేతులు ఆడటం లేదు పరిస్థితి తెలిసినప్పటి నుంచి. రాధికని కంట్రోల్ చేయటం నా వల్ల కావట్లేదు. చూడండి ఎలా ఏడుస్తుందో. దీని ఏడుపు ఎలా ఆపాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంటూ ఏడుస్తూనే చెప్పింది తులసి. నువ్వే ఇలా అంటే ఎలా? చిన్నపిల్ల, తనకి చెప్పాలి కదా వివరంగా. ముందు నువ్వు నీళ్ళ దగ్గరికి వెళ్ళు. నిన్ను చూస్తే కాస్త ధైర్యంగా ఉంటుంది తనకి అని చెప్పాడు రాజారాం. తర్వాత తులసి రాధికని తీసుకుని నీలవేణి ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళింది. ఏం చేయాలో అర్థం కాక అక్కడే కుర్చీలో దిగాలుగా కూర్చున్నాడు రాజారాం. తాతయ్య గారు అని జై పిలుపుతో తల తిప్పి చూశాడు రాజారాం. ఏరా, నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఏం చూద్దామని ఇంకా ఇక్కడే ఉన్నావు? ఇప్పుడు చూసావు కదా ఆ చిన్న పిల్లని. నీ కారణంగా ఆ పిల్లకి తండ్రి దూరం అయ్యాడు. దాని పరిస్థితి ఏంటి? బాధగా అన్నాడు రాజారాం. ఈ క్షణం నుండి తనకి అన్నీ నేనే అవుతాను తాతయ్య గారు. నా జీవితం తన కోసమే. ఇప్పటి నుండి ప్రతి క్షణం నేను బ్రతికేది తన కోసమే. తన సంతోషాన్ని ఇప్పుడు నేను దూరం చేసినా తను కోల్పోయిన సంతోషాన్ని తిరిగి తనకి నేనే ఇస్తాను. తన కోసమే నా ఈ జీవితం స్థిరంగా చెప్పాడు జై ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా. జై మాటకి ఆశ్చర్యంగా జై వైపు చూశాడు రాజారాం. అవును తాతయ్య గారు, ఈ క్షణం నుండి నేను బ్రతికేది తన కోసమే. ప్రతి క్షణం నీడలా తన వెంట ఉంటాను. ఇప్పుడు నేను తనకి ఎదురుపడలేకపోవచ్చు, కానీ తన చుట్టూ తనకే తెలియకుండా ఒక రక్షణ కవచంలా ఉంటాను. ఇలా అయినా నా తప్పుకి కొంతైనా ప్రాయశ్చిత్తం కలుగుతుంది అన్నాడు జై. రాజారాం మాట్లాడేలోగానే డాక్టర్ వచ్చి అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యాయండి, మీరు మీ వాళ్ళ బాడీస్ని తీసుకెళ్ళొచ్చు అని చెప్పాడు. ఇంకేం మాట్లాడకుండా రాజారాం అక్కడి నుండి కదిలాడు బాధగా. ఆ తర్వాత అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. జై మాత్రం ప్రతిరోజు వచ్చి వెళ్ళేవాడు. కానీ రాజారాం మాత్రం జైని అసలు పట్టించుకునేవాడు కాదు. పైగా జైని చూసిన ప్రతిసారి మనసులో బాధ కళ్ళలోకి చేరి కోపంగా కనిపించేవి. అందుకే ఓసారి పిలిచి చెప్పాడు, మళ్ళీ కనిపించకు. నువ్వు మాకేదైనా సహాయం చేయాలనుకుంటే ఇది చెయ్యి. ఎప్పుడు మా కంటి చూపు పరిధిలో కనపడకు అని. రాజారాం మాటల్లో బాధ అర్థమైన జై అప్పటి నుండి రాజారాంకి కనబడలేదు. ఓసారి రాధిక ఇంటర్లో ఉండగా రాధిక కాలేజ్ నుండి హుషారుగా ఇంటికొచ్చింది. ఏమా, కొత్త కాలేజ్, నిన్న కంగారుగా వెళ్ళావు. ఈరోజు పొద్దున్న కూడా భయపడుతూ వెళ్ళావు. సాయంత్రానికి భయం పోయి హుషారుగా తిరిగొచ్చావు. ఏంటి సంగతి అడిగింది నీలవేణి అప్పుడే ఇంటికొచ్చిన రాధికని చూసి. ఇప్పుడే కాదు, ఈ రోజు నుంచి ప్రతిరోజు ఇలాగే వస్తాను. ఎందుకో తెలుసా? నిన్న ర్యాగింగ్ చేసి భయపెట్టిన సీనియర్ ఈరోజు నా జోలికి రాలేదు. చెల్లి చెల్లి అంటూ మర్యాదగా నాకు దారిచ్చాడు. అంతేకాదు, నన్ను నా క్లాస్ రూమ్ వరకు తీసుకెళ్ళాడు. క్లాస్లోకి వెళ్ళగానే మా క్లాస్మేట్స్తో కూడా చెప్పాడు, రేయ్, ఎవరైనా సరే తన జోలికి రాకూడదు, తను మా చెల్లి అంటూ నా క్లాస్మేట్స్ కూడా వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. నిన్న నన్ను సతాయించిన అతను అంటూ నవ్వుతూ చెప్పింది రాధిక. అవునా, మరి తాతయ్యని కాలేజ్కి రమ్మన్నావు?
తాతయ్య ఇంకా ఇంటికి వచ్చే లోపలే నీ ప్రాబ్లం సాల్వ్ అయిందా అంటూ నవ్వింది నీలవేణి. హా, ఏదో మిరాకిల్ జరిగింది. ఒక్క రోజులో అతనిలో ఎంత మార్పు అంటూ ఉండగానే ఇంట్లోకి అడుగు పెట్టాడు రాజారాం. హీరో అంటూ రాజారాంని చుట్టుకుంది రాధిక. నిన్న నీ మాటల్లో కంగారు తెలిసొచ్చాను. కొత్త కాలేజ్ కదా, ప్రిన్సిపాల్తో మాట్లాడదామని. కానీ నా బంగారు తల్లి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది అన్నాడు రాజారాం. అవును హీరో, నిన్న నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఈరోజు అది సాల్వ్ అయిపోయింది అంటూ తన సీనియర్ తనని ఇబ్బంది పెట్టిన దగ్గర నుంచి ఈరోజు తనంతట తానే వచ్చి సారీ చెప్పి అందరికీ వార్నింగ్ ఇవ్వటం వరకు వివరంగా చెప్పింది రాధిక. రాజారాం మొదట ఆశ్చర్యపోయినా తర్వాత ఆలోచనలో పడ్డాడు. సరే సరే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో. ఇప్పుడే కదా వచ్చావు కాలేజ్ నుంచి అని రాధికని లోపలికి వెళ్ళమన్నాడు రాజారాం. దీని మాటలకి మిమ్మల్ని కంగారు పెట్టేసి ఇబ్బంది పెట్టింది కదా అంకుల్ అంది నీలవేణి కాఫీ కప్ చేతికి అందిస్తూ. ఇబ్బంది ఏముందమ్మా, నాకు ఏ ఇబ్బంది లేదు. ఒకసారి వాళ్ళ ప్రిన్సిపల్తో మాట్లాడదాం వచ్చాను అన్నాడు రాజారాం. ఆంటీ ఎలా ఉంది అంకుల్ అడిగింది నీలవేణి. ఆ మాట నేను నిన్నడగల తల్లి. మీ ఆంటీ బాగుంది. నువ్వెలా ఉన్నావు? మాతో పాటు వచ్చి బెంగళూరులో ఉండమంటే ఉండటం లేదు, ఇక్కడే అని అంటున్నావు అన్నాడు రాజారాం కాస్త బాధగా. మాకిక్కడ బాగానే ఉంది అంకుల్, ఇబ్బంది ఏం లేదు. పైగా ఆంటీ రోజు నాతో మాట్లాడుతూనే ఉంటుంది. అయినా బిజినెస్ కూడా మీ ఇద్దరూ కలిసి నమ్మకస్తుల చేతిలో పెట్టారు. మాకు రావాల్సింది నెల నెల ఖచ్చితంగా అందుతుంది. ఇబ్బంది ఏం లేదు అంకుల్. ఏదైనా ఉంటే చూసుకోవటానికి మీరున్నారు కదా అంది నిలువెని. అంటూ నిట్టూర్పుగాని సరేనమ్మా, నేను కాసేపు రాధికతో మాట్లాడతాను అంటూ అమ్మా రాధిక అంటూ రూమ్ దగ్గరికి వెళ్ళాడు రాజారాం. పిలిచినా పలకకపోతే మెల్లిగా రూమ్ డోర్ ఓపెన్గా ఉండటం వల్ల తీసి చూశాడు రాజారాం. ఆదమరిచి బెడ్ మీద అలానే నిద్రపోతూ కనిపించింది రాధిక. అయ్యో, ఏం తినకుండా అలానే పడుకుంది అనుకుంటూ రాధిక దగ్గరగా వెళ్ళాడు రాజారాం. కాసేపటి తర్వాత భోజనం తయారైందని పిలవటానికి వచ్చిన నీలవేణి నిద్రపోతున్న రాధికని చూస్తూ అలానే బెడ్ పక్కన కుర్చీలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ కనిపించాడు రాజారాం. అంకుల్, భోజనానికి రండి అని పిలిచింది నీలవేణి. రాధిక అలానే నిద్రపోతుందమ్మా అన్నాడు రాజారాం. పర్లేదు అంకుల్, పడుకోనివ్వండి. నిన్న మొన్న కొత్త కాలేజ్ అని ఎవరో ర్యాగింగ్ చేస్తున్నారని కొంచెం భయపడి సరిగ్గా నిద్ర కూడా పోలేదు. ఈరోజు ఇంటికి రాగానే ప్రశాంతంగా అనిపించిందో ఏమో వెంటనే నిద్రపోయింది. తను లేస్తే నేను తనకి పెడతానులేండి. ముందు మీరు భోజనానికి రండి అంటూ రాజారాంని భోజనానికి తీసుకెళ్ళింది నీలవేణి. రాజారాం భోజనం అనగానే వేరే రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఫోన్లో మాట్లాడుతూ బయటికి చూసిన రాజారాంకి ఇంటి చుట్టుపక్కల ఎవరో తచ్చాడుతున్నట్లు అనిపించింది. వెంటనే నీలవేణికి అనుమానం రాకుండా బయటకు వస్తూ అమ్మా నీలా, డోర్ వేసుకో, 10 నిమిషాల్లో వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళాడు రాజారాం. రాజారాంని చూడగానే అప్పటి వరకు ఆ ఇంటి చుట్టుపక్కల తిరుగుతూ ఉన్న మనిషి రాజారాంకి కనబడకుండా పక్కకు వెళ్ళబోయాడు. కానీ ఆ మనిషిని పట్టుకొని ఆపాడు రాజారాం. అతన్ని చూసిన రాజారాం ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. తనెవరో కాదు, జై అని. ఏరా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అడిగాడు జైని. నా మాట నిలబెట్టుకుంటున్నాను తాతయ్య గారు అని వినయంగా చెప్పాడు జై. అంటే అని ఆగిపోయాడు రాజారాం. రాజారాం మాట పూర్తి కాకముందే జై చెప్పటం మొదలుపెట్టాడు. ఆ రోజు మీకు చెప్పాను కదా తాతయ్య గారు, రాధికకి నీడలా ఉంటాను, ఒక రక్షణ కవచంలా ఉంటాను అని. నేను చెప్పిన మాటని నిలబెట్టుకునే పనిలో ఉన్నాను. నిన్న నేను రాధిక చేరిన కాలేజ్కి కాస్త లేటుగా వెళ్ళాను. అంతలో ఎవరో ఒక అబ్బాయి రాధికని కాస్త ఇబ్బంది పెట్టాడు. వాడికి చెప్పే విధంగా చెప్పాను అన్నాడు జై. అంటే ఏం చేశావురో వాడిని అడిగాడు రాజారాం కంగారుగా. నేనేం చేయలే తాతయ్య గారు, వాడి బుద్ధి సరిగ్గా లేక ఆడపిల్లని ఏడిపించాలని చూశాడు. వాడి బుద్ధి సరిచేశానంతే అన్నాడు జై చిన్నగా. అంతలోనే రాజారాం మొబైల్ రింగ్ అవ్వటంతో ఏదో బిజినెస్ కాల్ మాట్లాడుతూ ఉన్నాడు రాజారాం. కాల్ కట్ చేసేసరికి జై అక్కడ కనిపించలేదు రాజారాంకి. అదే ఆలోచిస్తూ ఇంటికొచ్చాడు రాజారాం. నిద్రపోతున్న రాధిక రూమ్ డోర్ ఓపెన్ చేసి చూశాడు. చాలా ప్రశాంతంగా నిద్రపోతుంది. తర్వాత చాలా రోజులు కనబడలేదు జై. రాజారాంకి రాధిక చుట్టుపక్కల మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత కనిపించాడు. రాధిక కాలేజ్ దగ్గర నందుని ఇంజనీరింగ్లో జాయిన్ చేస్తూ. ఆ కాలేజ్లోనే రాధిక కూడా జాయిన్ అయింది. ఆ రోజు రాజారాం జైని చూడగానే జై దగ్గరికి వస్తుంటే అది గమనించిన జై తన దగ్గర నుండి నందుని పక్కకి పంపించాడు. నాతో ఏదైనా మాట్లాడాలా తాతయ్య గారు అని అడిగిన జై తన దగ్గరకు వచ్చిన రాజారాంని చూస్తూ అన్నాడు. నువ్వేంటిక్కడ, నువ్వు కూడా ఇక్కడే చదువుతున్నావా అడిగాడు రాజారాం. లేదు తాతయ్య గారు, మా తమ్ముడిని ఇక్కడ జాయిన్ చేయడానికి వచ్చాను.
అని చెప్పాడు జై తనకి దూరంగా ఉన్న నందుని చూపిస్తూ. మీ తమ్ముడు కూడా నీలానే ఉన్నాడు కదరా? ఆశ్చర్యంగా అడిగాడు రాజారాం జైని. అవును తాతయ్య గారు. నందు మా పెదనాన్నగారి కొడుకు. చూడటానికి ఇద్దరం ఒకేలా ఉంటాం. కొన్ని కారణాల వల్ల ఇప్పుడు నేను ఇక్కడ నుండి వెళ్లాల్సి వస్తుంది. నాకు బదులుగా రాధికకు తోడుగా మా నందుని ఈ కాలేజ్లో జాయిన్ చేశాను. నిజానికి వాడికి ఈ కాలేజ్లో చదవటం ఇష్టం లేదు. కేవలం నా కోసం ఒప్పుకున్నాడు అన్నాడు జై. అంటే రాధిక గురించి అన్న రాజారాం మాట పూర్తి కాకముందే తనకేమీ తెలీదు. కానీ నేను తిరిగి వచ్చేంత వరకు రాధికకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నందు చూసుకుంటాడు అని వినయంగా చెప్పాడు జై. ఎలా అడిగాడు రాజారాం. అది నందు మంచితనం. తన ఎదురుగా తప్పు జరిగితే వాడు చూస్తూ ఉండలేడు. అందుకే రాధిక బ్రాంచ్లోనే నందుని జాయిన్ చేసింది. ఇప్పటికీ వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి పరిచయం లేకపోయినా నేను నమ్ముతున్నాను. రాధికకి నందు తనకి తెలియకుండానే తోడుగా ఉంటాడు. రాధికకి మాత్రమే కాదు, వాడి క్లాస్లో ఏ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది కలిగినా దాన్ని అడ్డుకోవటానికి ముందు వరుసలో నిలబడేది నందునే నమ్మకంగా చెప్పాడు జై. అంత నమ్మకమా? ఎలా? ఏ విధంగా అన్నాడు రాజారాం. మా ఇంట్లో కూడా ఆడపిల్లలున్నారు తాతయ్య గారు. ఎవరిని ఎలా చూసుకోవాలో తెలుసు వాడికి అన్నాడు జై. నిజానికి నేను మీకు కనపడకూడదని అనుకున్నాను. ఎందుకంటే మీకు నన్ను చూడటం కూడా ఇష్టం ఉండదు కదా. కానీ మీరు అనుకోకుండా నన్ను చూశారు. మీరు చూసి వస్తుంటే మాట్లాడకుండా వెళ్ళటం మర్యాద కాదని ఇక్కడే నిలబడ్డాను. ఇక వెళ్తున్నాను తాతయ్య గారు, ఉంటాను అని జై అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయాడు రాజారాంకి చెప్పి. ఎక్కడికి వెళ్తున్నావు అని రాజారాంకి అడగాలనిపించినా అడగలేకపోయాడు జైని. ఏంటి వీడు, ఏదో ఆ రోజు ఒక మాట అన్నాడు అనుకున్నాను. కానీ ఆ మాటకి ఇంతగా కట్టుబడి ఉండాలా? తను లేనందుకు తన బాధ్యతని తన తమ్ముడికిచ్చి వెళ్తున్నాడు. తన తమ్ముడు కూడా వీడిలానే ఉంటాడా? ఉండడా? చూద్దాం ఏం జరుగుతుందో అని వెళ్తున్న జైని చూస్తూ తనలో తను అనుకున్నాడు రాజారాం. హీరో అంటూ అప్పుడు అక్కడికి వచ్చింది రాధిక. ఏమా, కాలేజ్ నచ్చిందా అడిగాడు రాజారాం. బాగుంది హీరో, క్యాంపస్ చాలా బాగుంది. నాకు ఇక్కడ బాగా నచ్చింది హీరో అంది రాధిక. కానీ నీ ఫ్రెండ్స్ ఎవరు ఇక్కడ లేరు కదమ్మా, అంతా కొత్త వాళ్ళు. జాగ్రత్త, ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు చూసుకో. అందరినీ నమ్మడానికి లేదు కదా అన్నాడు రాజారాం. నేనేం చిన్నపిల్లని కాదులే హీరో, నాకు తెలిసిపోతుంది ఎవరు ఎలాంటి వాళ్ళని. నా గురించి దిగులు పెట్టుకోకు అని నవ్వుతూ చెప్పింది రాధిక. కానీ విధి రాతని ఎవరూ మార్చలేరు. క్లాస్లో మొదలైన రాధిక నందుల పరిచయం కాలంతో పాటు మంచి స్నేహబంధంగా మారింది. జై రాధికకి నందు ఒక క్లాస్మేట్లా తోడుగా ఉంటే చాలు అని అనుకున్నాడు. కానీ విధి వారిద్దరిని మంచి స్నేహితుల్ని చేసి రాధిక అడుగడుగున నందు నీడలా మారతాడని బహుశా జై కూడా ఊహించుండకపోవచ్చు. ఈ 4 సంవత్సరాలలో నందు గురించి రాధిక మాటల్లో చాలానే విన్నాడు రాజారాం. నందుని సెకండ్ ఇయర్లోనే నీలవేణి, తులసి, రాజారాంలకి పరిచయం చేసింది రాధిక. అప్పటి నుండి నందుని గమనిస్తూనే ఉన్నాడు రాజారాం. నందు మాటల్లో ఎక్కడా ఇది జై ప్లాన్ ప్రకారం ఇదంతా చేస్తున్నాడని అసలు అనిపించలేదు. నిజానికి తనకి జై ఎందుకు రాధిక చదివే కాలేజ్లోనే జాయిన్ చేశాడో నందు కూడా తెలియదు కదా. జరిగింది మొత్తం ఆదిత్య రాధికకి చెప్పాడు రాజారాం. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.